శ్రీకాకుళం నగరంలో అతిసార ప్రభావిత ప్రాంతాలు పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాప్తికి కారణమైన పాత తాగునీరు పైప్లను, అస్తావ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉండడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు నగరంలో అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కిమ్స్ రిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కీలక నిర్ణయాలు ప్రకటించారు. నగరంలో డ్రైనేజీ పునరుద్ధరణ, మరమ్మతుల కోసం తక్షణమే 12 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇందులో 2 కోట్లను అతిసార ప్రభావిత ప్రాంతాల్లోని కచ్చా డ్రైన్ల పనుల కోసం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నగర వ్యాప్తంగా ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించేందుకు 60 కోట్లతో చేపట్టే పనులను మార్చి నెలలో మొదలు పెడతామని స్పష్టం చేశారు. మొన్న అర్బన్ అథారిటీకి సంబంధించిన వీసీ జేసీ గారు వారిని విజయవాడ స్టడీ చేసి ఈ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క మున్సిపాలిటీ 10 కోట్ల రూపాయలు డ్రైన్స్ శాంక్షన్ చేశాం. ఓన్లీ డ్రైన్స్ కి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. దాన్ని యాక్చువల్గా ఇమీడియట్ గా టెండర్లు పిలుచుకుంటారు, వర్క్ చేస్తారు. మెయిన్ గా డ్రైన్స్ కోసం అందువల్ల హై ప్రయారిటీ ప్రభుత్వం ఈరోజు హై ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ కి డ్రైన్స్ కి, డ్రింకింగ్ వాటర్ కి సివరేజ్ కూడా ఈ మున్సిపాలిటీకి 60 కోట్ల టెండర్లు పిలుచుకున్నాం. అవి కూడా నెక్స్ట్ మంత్ నిలిచిపోయిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల కోసం 23 కోట్లు, అమృత్ వన్ పథకం కింద డ్రైనేజీ నెట్వర్క్ కోసం 35 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగరం మధ్యలో ఉన్న ప్రధాన డ్రైన్లను అనుసంధానించి మురుగునీరు సాఫీగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ మోటార్ కనెక్షన్లు, కలుషిత నీటిని కారణమవుతున్న పాత పైప్లైన్ల తొలగింపుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎమ్మెల్యే గుంటశంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ 5 ఏళ్లలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, ₹1 కూడా డ్రైనేజీల నిర్వహణ కోసం ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. కార్పొరేషన్లో సిబ్బంది కొరతను తీర్చాలని మంత్రిని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో డీసీఎంసీఏ పి. సంతోష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.